'పెండ్యులమ్' 1 అవర్ 43 మినిట్స్ రన్ టైమ్‌తో 2023లో మలయాళంలో రిలీజ్ అయిన డ్రీమ్ బేస్డ్ టైమ్ ట్రావెల్ అనే ఈ ఫ్యాంటసీ ఫిల్మ్‌ని ఇప్పుడు తెలుగులో ఈటీవీ వివెన్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ అయితే బానే ఉంది. ఇక సినిమా చూసాక నాకైతే మంచి కాన్సెప్ట్‌ని చేతులారా వేస్ట్ చేసుకున్న ఫీలింగ్ కలిగిందండి. కలలో ఉన్నప్పుడు వేరే ప్రపంచానికి వెళ్ళొచ్చు అని, అలా మనకొచ్చిన కలలన్నీ రాసుకుంటే కామన్ మనుషులు, కామన్ ప్లేసెస్ వస్తాయని, ఆ కామన్ ప్లేసెస్‌కి వెళ్లి అది డ్రీమ్ అని రియలైజ్ అయితే, ఆ డ్రీమ్‌ని కంట్రోల్ చేయొచ్చంటూ ఇటువంటి ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్‌ని సరిగ్గా అందరికి అర్థమయ్యేలా ఎస్టాబ్లిష్ చేయకుండా, పేర్లొచ్చినప్పుడు ఏదో కథ చెప్తున్నట్టు చెప్పేసి, 3 ర్యాండమ్ స్టోరీస్‌ని స్టార్ట్ చేసి, అవి కూడా మహా బోరింగ్‌గా ముందుకు నడిపి, మూవీ ముందుకెళ్తున్న కొద్దీ అసలు యూజ్ చేస్తున్నది ఈ కాన్సెప్టేనా అని ఎలా మారింది. నేనైతే చాలా ఓపికగా అన్నీ వింటూ ఫాలో అయ్యా. కానీ ఒకానొక పాయింట్‌లో చిరాకు పుట్టింది. క్లారిటీ లేని విధంగా ఇచ్చిన సెకండ్ హాఫ్ నేరేషన్. యూనిక్ థ్రిల్లర్‌ని ట్రై చేసేవాళ్ళుంటారు కదా! వాళ్ళకి సెట్ అవుతుందేమో ఈ సినిమా. నాకైతే ఎంత ఫాలో అయినా కానీ 1 అవర్ 45 మినిట్స్ కాస్త ఏ 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా మందికి నచ్చే ఛాన్స్ లేదు. ఎంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా సెకండ్ హాఫ్‌లో డైవర్ట్ అయిపోతారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. చూడడానికి కంటెంట్ ఏం లేదు. ఇక స్టోరీ లైన్ ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పిందే. వేరొకరిని మీట్ అయ్యే కల వస్తుంది. అలాగే లారీ గుద్దేసినట్టు పైన చెప్పిన కాన్సెప్ట్‌ని యూజ్ చేసి జరిగింది ఏంటి అని డీకోడ్ చేసేదే మూవీ. ఇక ప్లస్ పాయింట్స్ అయితే పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. మెయిన్‌గా హీరో ఎక్కువ సేపు ఉంటారు. మిగతా వారందరూ లిమిటెడ్‌గానే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాన్సెప్ట్ మాత్రం కంప్లీట్‌గా యూనిక్. మంచిగా ఆడించుండొచ్చు ఈ కాన్సెప్ట్‌తో. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే కాన్సెప్ట్‌కి సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అసలు సెకండ్ హాఫ్‌లో ఈ డ్రీమ్ ఎన్ని సార్లు అయినా జరగొచ్చని చెప్తూ కొత్త కొత్త ఈవెంట్స్ విషయాలు చెప్తారు మరి. ముందంతా ఏం చేశారో ఈ విషయాలు చెప్పకుండా అనిపించింది. అలాగే ముందు జరిగిన విషయాల్ని జీవితంలో వెనక్కి వెళ్లి తెలుసుకున్న విషయాలుగా మారుస్తారు. అమీర్ పక్కనుంటే నత్తలొస్తాయంటున్నారు. మరి ముందెందుకు రాలేదు? దాన్ని బట్టే ఏది డ్రీమో, ఏది రియలో అర్థం చేసుకోమన్నా. లూసిడ్ డ్రీమ్ కాన్సెప్ట్‌ని కన్‌ఫ్యూజింగ్‌గా నరేట్ చేస్తారు. అసలు ఏది డ్రీమో, ఏది రియలో తెలీదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ఎలా ఉన్నా కానీ సరికొత్త కాన్సెప్ట్‌ని చూడాలనుకుంటే వాళ్ళు ట్రై చేయొచ్చు. జాగ్రత్తగా ఫాలో అవ్వచ్చు. కానీ మిగతా వాళ్ళకి కష్టం అని నా ఫీలింగ్. కావాలంటే ట్రై చేసి చూడండి. కాసేపు చూడండి. నచ్చితే యూ కెన్ ప్రొసీడ్. మెంట్ ఓన్లీ ఫర్ ఎ సెలెక్టెడ్ ఆడియన్స్. కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.